హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతే ఈరోజు అప్పు అయితే కృష్ణుని విగ్రహం ముందు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మా అక్క అయితే పాప కోసం సొంతమైన మా బావనే వదులుకోవడానికి రెడీ అయింది. కానీ ఈరోజు ఆ పాప వల్లే మా అక్క ప్రాణాలు పోతున్నాయంటే ఎంత బాధపడుతున్నాను దేవుడా నేను అని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కృష్ణ, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అక్క నీ భక్తురాలు, ఇప్పుడు దాకా నిన్నే నమ్మింది. నిన్ను తప్ప ఇంకే దేవుని నమ్మనే లేదు. ఎందుకు తనని ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు? నిన్ను పురాణాల్లో పెద్ద యోధుడిలా చూసాము, కానీ నేను యోధత్వం ఏడుంది? జరుగుతున్నా నువ్వు ఎందుకు రావట్లేదు, ఎందుకు చూడట్లేదు మా అక్కని? ఇప్పుడు చెప్పు, నువ్వే దేవుడా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఉన్నవన్నదే నిన్నవన్నీ మాటే అబద్ధం. అక్క ఒక పెద్ద పిచ్చిది కాబట్టి నువ్వు ఉన్నవన్నీ నిజాన్ని నమ్ముతుంది. నిన్నే నమ్ముకొని కూర్చుంది. నువ్వు ఓన్లీ పురాణాలు బుక్కుల్లో మాత్రమే ఉన్నావు. నిజ జీవితంలో కష్టాలు వస్తే రావు కదా. నిజంగా ఉంటే ఇన్ని కష్టాలు జరుగుతున్నప్పుడు నువ్వు చూసేవాడివి. జరుగుతున్నప్పుడు నువ్వు ఉండి కూడా లేనట్టే కదా దేవుడా. నీ విగ్రహం ఇక్కడ ఉండి కూడా వేస్ట్. ఇంకా తీసేసి తను పడేస్తాను. ఇంకా అని ఆ విగ్రహాన్ని లేపేటప్పటికి అదే టైంకి కళ్యాణ్ వచ్చి ఆపు అని అప్పుని ఆపుతుంటాడు. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి, ఏంటి పుట్టి, నువ్వు ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా? భ్రమలో ఉన్నావు అసలు నువ్వు అని అంటూ ఉంటావు. అప్పుడే అప్పు వచ్చి, లేదుకొచ్చి నేను చేస్తుంది కరెక్టే, నాకు ఇది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది అని అప్పు ఆన్సర్ ఇస్తుంది. కళ్యాణ్ వచ్చేసి, తప్పు కొట్టి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. అప్పుడు అప్పు వచ్చేసి, నేను చేస్తుంది కరెక్టే, నాకు నిజంగా దేవుడు ఉండుంటే మా అక్కకి ఇంత కష్టం ఇచ్చేవాడే కాదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల తనకి ఇంత పెద్ద ప్రమాదమే ఇచ్చేవాడు కాదు. లేడు, అసలు దేవుడే లేడు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి, నీ బాధ అర్థం చేసుకోగలనప్పుడు, కానీ మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుని తిట్టేసి ఆనందంగా ఉన్నప్పుడు దేవుని పొగడేయడం కరెక్ట్ కాదు. అప్పుడు అప్పు వచ్చేసి, నువ్వు చెప్తుంది నిజమే, కానీ ఇప్పుడు మా అక్కకి నిజం ఎలా చెప్పాలి, నువ్వే చెప్పు అంటే అప్పుడు కళ్యాణ్, ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డాక్టర్ ఇంకొకటి వే ఉందని చెప్పింది కదా, అప్పుడు దాకా ఆగుదాం అని చెప్తూ ఉంటాడు. అదే టైంలో రాజ్ వెళ్ళి కావ్యకి అయితే మిల్క్ ఇస్తూ ఉంటాడు. ఆ మిల్క్ ఏంది ఇలా ఉందని కావ్య అడుగుతూ ఉంటుంది. మీ మమ్మీ కుంకుమ పువ్వు తీసుకొచ్చింది, కొద్దిగా నేను ఎక్కువ కలిపాను మంచి కలర్ రావడానికి బాబు అని చెప్తూ ఉంటాడు. అదే టైంలో రాహుల్ ఇంకా రుద్రాని అయితే ఇద్దరు మాట్లాడుకుంటాడు. రుద్రాని అయితే రాహుల్కి అంటూ ఉంటుంది, నీ పుట్టబోయే పిల్లోడే ఇంటి వారసుడు అని అంటూ ఉంటుంది.